దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ 2020 పరిశుద్ధ త్రిత్వపు ఆరాధన త్రిత్వాదివారం ఆరాధనకు ఆశీర్వాదానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ దినాన్ని మనం ఇలా కలుసుకుంటాం. ఈ అడ్వాన్స్డ్ మీడియం ఈ విధమైనటువంటి ఏర్పాటు మనకు ఉంచినందుకు ప్రభు కొరకు మనము ఆయన మనకు ఏమిచ్చినా మనం ఆయనకి ఏమిచ్చినా మనము ఆయన మహాకార్యాలు మనము వర్ణించలేము. ప్రార్థన చేసుకుని ఈ దిన కార్యక్రమం మనము ఆరాధన ప్రారంభించుకుందాము. వాక్యధ్యానంలోకి వెళదాము. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ స్వరూపి, నేను మమ్మల్ని ఒక ఏడాది పాటు 2019 త్రిత్వం నుండి 2020 త్రిత్వ ఆదివారం వరకు మమ్మ కనికరించావు. కేవలం మీ కనికరమని మేము ఒప్పుకుంటున్నాము. వేణోళ్ళ మిమ్మల్ని పోగొడుతున్నాము. ఆహా, మీ బుద్ధి జ్ఞానములు బాహుళ్యములు ఎంత గంభీరమైన భక్తుడు ఆశ్చర్యపోతున్నాయి. మీ పాద సన్నిధిని వాలిన రీతిగా మేమును మీ సన్నిధిలో మేము ప్రణమిల్లి మీ మహోన్నతమైన మహాకృపను మహాకనికరాన్ని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యపడి వందనాలు నాయన. మేము చాలా విపరీతమైన విపత్కరమైన పరిస్థితుల్లో మేము ఉండిపోయాము. మీది మా అపరాధాలే వీటి కారణము మేము ఒప్పుకుంటూ గత కాలమందు ప్రాచీన ఇశ్రాయేలీలు మీ భక్తుల చేత హెచ్చరించబడినప్పుడు ఎలాగ వాళ్ళు రియలైజ్ అయ్యారు, మేము అలాగ రియలైజ్ అవ్వడానికి మాకు సహాయం చేయమని, మేము ఎక్కడికి పడ్డాము అనేది గ్రహించడానికి మాకు మీ సహాయం చేయండి. మీ పాద సన్నిధిని ఒప్పుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మీకు ఏమై ఉన్నారనేది ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాలను చూడబోతుండగా మీరు మాకు మహాకార్యాలు చేయడమే కాకుండా మా ఎడల మీకున్న ప్రతి విధమైన సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. గనక మీకు మా మధ్య ఎటువంటి సంబంధం ఉండాలో ఈ దినాన్ని మీరు మాకు చూపిస్తుంటే మమ్మల్ని కనికరించమని సంఘ ప్రియులందరినీ మీ చేతులు పెట్టుకుంటున్నాము నాయన. భీకరమైన రోజుల్లో మరి శుభములు చెప్పడానికి వీలు లేని నాయన శోధనల్లో, శ్రమల్లో, సంకటంలో మేము ఇరుక్కుపోయాము. ఒకరికి ఒకరు తాకడానికి వీలు లేకుండా పోయింది. అయితే మమ్మల్ని కనికరించమని, మా పాపం యొక్క మా అపరాధం యొక్క దాని హెచ్చింపు ఇంతవరకు వచ్చిందనే గ్రహింపుకి మీ సన్నిధిలో ఒప్పుకొని మీ భిక్ష కొరకు వేడుకుంటాక మాకు నేర్పించమని, ఈ ఏడాదంతా తమరు మీ రెక్కల నేడు మమ్మల్ని దాచిపెట్టిన వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని మాతో మీదైన నూతన విధానం మాతో మాట్లాడి మా బ్రతుకులను చక్కపరచమని, ఈ మా భక్తి జీవిత యాత్రలో మీ వైపు చూస్తూ మీ కృపను పొందొచ్చు, కృప వెంబడి కృపను అనుభవించవచ్చు. మహిమ నుండి అధిక మహిమకు మేము హెచ్చించబడులాగున్నా మీ కృపా మహదేశ్వర్యం మా ఎడల విస్తరింపచేయమని మహిమ పొందమని నాయన. మాకు ఇచ్చింది ఒక నాలుకే కానీ నాయన, వేల లక్షల సంఖ్యలో నాలుకలు కోట్ల సంఖ్యలో పెంచి మిమ్మల్ని పొగిడిన మిమ్మల్ని మేము ఇంకా చాలని ఆరాధన, చాలని భక్తి, చాలని ప్రేమ, చాలని కృతజ్ఞత చూపుతున్నాం తప్ప మేము ఎందుకు పనికిరాని సంగతులు. కనుక మిమ్మల్ని మేము ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. మీ ఆరాధనలో మేము పరవశించిపోవాలి. వీ మస్ట్ బి స్పెల్ బౌండ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. సహాయం చేసి మహిమ పొందండి. ఆరాధన ఆద్యంత మీరే మహిమ పొందండి. మీ కృపక్షేమాలకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ
మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాం. మహిమ గంట మీకే సమర్పిస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనందరం కలిసి మనందరికీ చాలా సుపరిచయమైన పాట 23వ పాట మనము పాడుకున్న తర్వాత వాక్య భాగాలకు వెళదాము. దేవుని ప్రియులారా, ఈ 23వ పాట భక్తుడు ఎంతగా తన్మయం చెందాడు. ప్రియులు మామిడూరు సైమన్ గారు ఈ పాట వ్రాసి ఆయన జన్మను సార్థం చేసుకున్నాడు. నేడు మనం ఈ పాటల్లో మనము పాల్గొని ఆయనతో పాటు ఆయన పొందిన అనుభూతి మనం పొంది నేడు వాక్యాలు మనతో ఎట్లు ఘోషిస్తాయో వాటికి మనం స్పందన ఇద్దాము. ఈ పాట తీసుకోండి. 23వ పాట. ఎటుల నీకు స్తుతులు నోత్తము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నోత్తము అనే ఈ పాట మనం పాడుకుందాం. మన సంఘాల పుస్తకం నుండి 23వ పాట. ఎటుల నీకు స్తుతులు నోత్తము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నోత్తము పటుతర పాపంబులనెడి పంకమందు జిక్కి మదిని దిటము జడిన మమ్ము బ్రోచి దిక్కు చూపినట్టి యేసు, ఎటుల నీకు స్తుతులు నోత్తము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నోత్తము. నిన్ను చేరి నిర్మలుండనై ఈ భూమియందు నిన్ను బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును చూపి అన్ని కీడులను జయింప పన్నుగా విమలాత్మశక్తి ఉన్నతముగా నిడిన యేసు, ఎటుల నీకు స్తుతులు నోత్తము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నోత్తము. పరమరాజ్యమందు నిరతము నీ తోడనుండ కరుణతోడనెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశపురము నందు త్వరగా చేర్చియందు సుఖము స్థిరముగానో సంగుదేవా, ఎటుల నీకు స్తుతులు నోత్తము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నోత్తము పటుతర పాపంబులనెడి పంకమందు జిక్కి మదిని దిటము జడిన మమ్ము
బ్రోచి దిక్కు చూపినట్టి యేసు ఎటుల నీకు స్తుతులోన తుమో యెహోవా తనయ ఎటుల నీకు స్తుతులోన తుమో. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నేటి మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు విన్నాము. అపోస్తలుడైన పౌలు గారు రోమ్ సంఘానికి వ్రాసిన పత్రిక, రోమా పత్రిక 11వ అధ్యాయం 33 నుండి 36 వరకు. అది చివరి పేర అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమా పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36 వరకు ఉన్న భాగం చదువు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపును ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నాం. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో పత్రిక వాక్య భాగము ముగిస్తున్నది. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 15 వచనములు మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి 15 వరకు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములు ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు?
మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ పర్యంతం దేవుని ప్రియులారా, ఈ రెండు భాగాలు కూడా ఈవేళ మనకి ఆయన సన్నిధులు ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపకి మరొకసారి మనందరం మన హృదయాల్లో ప్రభు హెచ్చిద్దాం. మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఈవేళ సంగతి ఏంటంటే, సీజనల్గా మనము రెండు ప్రధానమైన సమయములుగా లేక కాలములుగా మనము సంఘ సంవత్సరాన్ని విభజించుకున్నాము. విభజించబడి మన పితరులు మనకి ఇచ్చారని నేను గతంలో చెప్పాను. మళ్ళా చెప్పడం మనకి వాక్య భాగాలు మనకి కొంత సమయభావం కనుక గతంలో చెప్పి ఉన్నాను కనుక 1-2 విషయాలు తప్ప ఇంతకు మించి నేను ఈ సీజన్స్ గురించి ఎక్కువగా మాట్లాడాను. ఎందుకంటే గతంలో మీకు చాలా వివరంగా చెప్పాను. విషయం ఏమంటే, సంఘ సంవత్సరము అడ్వెంట్ నుండి త్రిత్వము వరకు ఇది మొదటి భాగం. సంవత్సరంలో మొదటి అర్థము. రెండవ అర్థము పరిశుద్ధ త్రిత్వ పండుగ నుండి మళ్ళీ అడ్వెంట్ వరకు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇప్పటికి. మళ్ళీ ఈ రోజు నుంచి మనము వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది చర్చ్ ఇయర్. కాబట్టి ఈ త్రిత్వంలో ప్రభు మనకి ఏమి చేశాడు? చేసినవన్నీ మొదటి భాగంలో చేసేసాడు. అడ్వెంట్ నుండి పెంతెకోస్తు వారం వరకు ఆయన మన ఎడల మన నిత్యావసరాలకి, మన ఆధ్యాత్మిక అవసరాలకి మనకి ఏమేమి కావాలో అవన్నీ మనం నోరెట్టి చెప్పకుండా మన కొరకు ముందుగా ఎరిగి మనకి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకొచ్చి ఇప్పుడు చేసినవన్నీ మనం ముందుంచి మన స్పందన కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇటువంటి మానవ స్పందన కొరకు ఎదురు చూసే ఈ దైవం యొక్క అంచనాలు, ఆయన ఎదురు చూస్తున్న సంగతికి మన స్పందన ఏంటి? వాట్స్ ది హ్యూమన్ రెస్పాన్స్ ఫర్ గాడ్స్ డీలింగ్ ఇన్ ది హిస్టరీ? ఆయన చరిత్రలో చేసింది వ్యక్తిగతంగా అన్వయించుకోమని ఆయన చెప్పాడని నేటి వరకు అలా జరుగుతూ వచ్చింది. ఇదిన మరొకసారి సంవత్సరం వెంబడి సంవత్సరం మన మీద నుండి ప్రభు కాల పరంపరలు మన మీద తీసుకెళ్తున్నాడంటే, ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం మనం వాటిని రియలైజ్ అవ్వాలి, మనం వాటిని గ్రహించుకోవాలి, మన వరకు వాటిని తెచ్చుకోవాలి, మన వరకు వాటిని అన్వయించుకుంటే తప్ప ఈ ఆరాధనకి, ఈ వాక్య భాగాలకి, ఇంత సిస్టమేటిక్గా ప్రభు మన కొరకు అరేంజ్ చేసిన ఈ పాఠ్య భాగాలకి అర్థం ఉండదు. కాబట్టి ఈయన ఓపెనింగ్ రిమార్క్స్లో ఈ మాటలు చెబుతూ నేను ఇంకా వాక్య భాగాలకు వెళ్ళిపోతున్నాను కనుక మీరందరూ ఆలోచించేయండి ఒకసారి. ది క్రక్స్ ఆఫ్ ది చర్చ్ ఇయర్ అండ్ ది లెసన్స్ అరేంజ్డ్ ఎర్లియర్, మన కొరకు ముందుగా సిద్ధపరిచిన పాఠ్యభాగాలు, వీటన్నిటి సారమే ఏమంటే మనము చక్కగా మీకు తేలిగ్గా అర్థమవడానికి
మనము ఆయన రాజ్య వారసులం కావాలనేది ఆయన కోరిక. అదే నేను ముందు మీ చేత పాడించిన పాట 23వ మన ఆరాధన పుస్తకం నుంచి 23వ పాట, ఈ ఎటుల నీకు స్థుతులను అనర్థం అనే పాట పాడాను కదా. అందులో మనం ఆయన రాజ్యంలో ఉండాలనేది వాక్య సారము, యేసే చెప్పిన సారమే. భక్తులు కానీ ఎవరు పాడని ఎక్కడ రాసినా ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథమే ఆధారం. ఆ మాటకు వస్తే ఈవేళ ఈ కరోనా సందర్భం, ఈ కరోనా కాంటెక్స్ట్లో మనకు పరిచయం అయిపోయిన చాలా మాటలు ఉన్నవి. ఒక్కో మాట గురించి మీకు ఒక్కో ప్రసంగం చేయగలిగిన స్థితి దేవుడు ఇచ్చాడు. చిన్న ఉదాహరణ, క్వారంటైన్ అనే ఉంది. ఆ మాట ఎక్కడది? ఐసోలేషన్ ఉంది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి భక్తులు ఏనాడు వాటిని చూసి మెడికల్గా వాటిని వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. ఆ మాటలు ఈవేళ బాహ్య ప్రపంచం వాడుకుంటుంది. క్వారంటైన్ అంటే ముఖ్యంగా భీకరమైన వ్యాధులు, అంటువ్యాధులు సంఖ్యకి మించి ప్రమాద స్థాయి దాటిపోయి వ్యాపించకుండా ఉండేలాగా బంధము నిర్బంధంలో ఉంచడానికి క్వారంటైన్. ఇది లేవీకాండము 13, 14 అక్కడ కుష్ఠరోగుల గురించిన వేర్పాటుకి వాళ్ళని ఐసోలేట్ చేయాలి. వాడు ఆ సందర్భంగా అది వాడు. అలాగే మొత్తం ఈ టెర్మినాలజీ అంతటికీ కూడా అవర్ హోలీ బైబిల్ ఈజ్ ది సోర్స్. మీకు చెప్తున్నాను కనుక ఇప్పుడు మనము ఈ త్రిత్వం యొక్క, దేవుని యొక్క త్రిత్వం గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు ది సీక్రెట్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ త్రిత్వం యొక్క పాత్ర 3 మాటలు మీకు చెప్తున్నాను. ఏమంటే ఈ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనేది, రక్షణ ప్రణాళిక అనేది, ఇట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ ద ఫాదర్. ఆయన దీనిని అరేంజ్ చేశాడు, దీన్ని ప్లాన్ చేశాడు. మరి ఇట్ షుడ్ బి ఆ ప్లాన్ ప్రకారంగా పని జరగాలి కదా. సో పెర్ఫార్మ్డ్ బై గాడ్ ద సన్. అంటే ఒక మనిషి తిరిగి జన్మించి దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా, దిస్ ఈజ్ వాట్ ఇస్ కాల్డ్ ది స్పిరిచువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పరిశుద్ధ రక్తము కావాలి, పరిశుద్ధ శరీరము కావాలి. ఆయన ఘోరాతి ఘోరంగా సృజింపబడినది మొదలుకొని యేసు చనిపోయే వరకు అంత ఘోరమైన చావు మరొకరు ఫేస్ చేయకుండా ఆయనే దాన్ని భరించి, ఒక చిన్న మాట ఆయన మరణంలో ఉన్న మీకు అర్థం చెప్తాను. ఆయన పొందిన దెబ్బలు, కొరడా దెబ్బలు, ఉమ్ములు, ఈ అవమానాలు ఇవన్నీ అలా ఉంచండి. ఆయన మరణించిన వేళ, ద టైమ్ ఆఫ్ హిస్ వెరీ డెత్ ఏంటిది? మార్నింగ్ ఫ్రమ్ 9 AM to 3 PM, 6 hours ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడంటే ఎప్పుడైనా ఆలోచించేసాడు మీరు? అసలు ఆరోగ్యవంతమైన మనిషిని ఒక 10 నిమిషాలు నిలబడాలంటే నిలబడలేడు, వాడికి ముఖం తిరిగితే. ఘోరమైన రక్తధారలు కార్చుకుంది. అంతకుముందు రాత్రి నిద్ర లేదు. అంచేత ఇవన్నీ కూడా యేసుస్వామి యొక్క శ్రమలను ఆలోచించుకుంటే మనిషికి వర్ణన లేదు, భాష లేదు, అన్నీ మనిషి మోగుపోవలసిందే, ఎంతకంటే ఏమి కాదు. కనుక 6 hours ఆఫ్ అ టార్చర్, దట్ హెల్లిష్ టార్చర్ నోబడీ నెవర్ ఫేస్. అందుకని the whole infrastructure which is necessary for the born again experience, ఒకటి తిరిగి జన్మించడానికి ఏమి కావాలో, ఎలాగో, ఏది సోర్స్, అవన్నీ కూడా మనకు పక్కాగా మనకి అరేంజ్ చేసి మనకి చేసి పెట్టి ఉంచాడు కుమారుడైన దేవుడు.
తండ్రి చేసిన తండ్రి ప్రణాళిక, కుమారుని యొక్క సాధన, ఈ రెంటిని పాపి అయిన మనిషి పట్ల అప్లై చేస్తూ ఆ ఈవెంట్లో మనిషిని ఇన్సర్ట్ చేయడానికి పరిశుద్ధాత్ముడు బాధ్యత వహిస్తున్నాడు. సో మీకు ఇంకెలా చెప్పాలి దీన్ని? ఇంప్లిమెంటేషన్ బై ది హోల్ స్పిరిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ద సన్, గాడ్ ద సన్, అండ్ ఇన్స్టిట్యూటెడ్ బై ది గాడ్ ఫాదర్. ముగ్గురు మూడు విభాగాలు కాదు, ముగ్గురు ఏకమైన వ్యక్తి, ఒక వ్యక్తి. సో ది హోల్ గాడ్ హెడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ఇది త్రిత్వము గురించిన మీకు పరిచయం. మరి ఇక్కడి నుంచి అటువంటి వచ్చే వరకు మనం చేయవలసింది ఏమంటే, ఆయన మన కొరకు చేసి సంసిద్ధత చేసి రెడీ చేసి సిద్ధపరిచిన రక్షణని మనము అనుభవిస్తూ ఆయన ఎడల మనము తెలుపుకునే కృతజ్ఞత స్థాయి మనలో ప్రతి ఒక్కొక్కరికి ఎలా ఉన్నదనేది మనము ఈ త్రిత్వ కాలంలో మనము దానిని పరిశీలనగా ప్రభు సన్నిధిలో ప్రతి వారం ప్రతి దినము మనం లెక్క చెప్పుకుంటూ ఆయనని హెచ్చిస్తూ ఉండాలి. ఇది త్రిత్వం గురించిన ఒక సంగ్రహ భావన. మరి పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం. చదవబడిన భాగం రోమాపత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 36 వరకు. అక్కడ చాలా గంభీరమైన మాటలతో అపోస్తలుడు పారాగ్రాఫ్ని ప్రారంభించాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపు ఎంతో అశక్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. ఈ మూడు మాటలు ఎంత డెప్త్కి వెళ్ళి చెప్పాడు అనేది అర్థం అవ్వాలంటే ఒకడు ఆవశ్యకంగా రోమపత్రికని చదవాలి, ప్రత్యేకించి 9, 10, 11 అధ్యాయాలు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క రక్షణ, అన్యుల యొక్క మరి వారి ప్రాబల్యం గురించి పత్రికలో ఆయన డీల్ చేస్తున్న 3 అధ్యాయుల్లో విషయం ఏమంటే, మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్తాను చూడండి. 32వ వచనంలో, అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. Men were imprisoned in the prison of disobedience, irrespective of Israelites and non-Israelites, so that everybody may obtain God's mercy. ప్రతి ఒక్కడూ ఆయన కనికరము పొందాలని దేవుడు ఈ విధమైన ఏర్పాటు చేశాడు. అంటే ఆయన మనిషిని బంధించి విడుదల చేయట్లేదు. మ్యాన్ వాజ్ ఆక్యుపైడ్. వాడు స్వకీయ దురాశల చేత ఏడవబడి మొర్రకొల్పబడి అతడు ఈ విధముగా దోషముల చేత బంధించబడ్డాడు. అవిధేయత అంటే అన్బిలీఫ్. ఇశ్రాయేలు యేసుని ఎందుకు సిలువేశారంటే బికాజ్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. అందుకే వాళ్ళు ఆయన్ని నమ్మలేదు. మరి అన్యుల్లో కొంతమంది అప్పుడే ఆయన్ని విశ్వసించారు. విశ్వసించిన వారికి విశ్వసించిన భాగ్యము, ఆ బ్లెస్సెడ్నెస్ వారు పొందారు. రోమా సంఘంలో కూడా వీళ్ళు వెరీ కన్సిడరబుల్ మెంబర్షిప్ ఈజ్ దేర్. యూదులు ఉన్నారు ఆ సంఘంలో. యూదుల కంటే వీళ్ళు కూడా ఇంచుమించుగా మెజారిటీ పీపుల్ అని చెప్పుకోవచ్చు.
అయితే వీళ్ళు విశ్వసించినందుకు విశ్వసించని యూదుల పట్ల వీళ్ళు కొంచెం హై హ్యాండెడ్గా ఉన్నట్టుగా అనిపించింది. విషయం తెలుసుకున్న నాటి పరిస్థితి, నేటి పరిస్థితి, మనము దీన్ని ఎలాగ స్పందించాలి? మనం అంటే ఎవరి రక్షణ గురించి ఎవరో అతిశయింప వీలు లేదు. తమ స్వీయానికి వెళ్ళి తమ సొంత కృషి చేస్తారు. వారు కృషి చేశారు కనుక రక్షించబడ్డారు, కృషి చేశారు కనుక క్షమించబడ్డారు అనుకునే ఈ ఎగ్జంప్షన్ ఉందే, ఇంతకంటే ఘోరమైన పాపం ఏమీ లేదు. నువ్వు మంచోడు కాబట్టి నువ్వు క్షమించబడలేదు. నువ్వు మంచి పనులు చేస్తున్నావని క్షమించబడలేదు. మరి ఏంటిది? ఇట్ ఈజ్ మియర్ హిస్ మెర్సీ. ఆయన కనికరం తప్ప నీకు ఏమీ లేదు. మరి ఈ మంచి పనుల వల్ల ఏంటి? మంచి పనులు నువ్వు కనికరించబడి క్షమించబడి దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావు గనక, నువ్వు ఫలానా అయ్యావు గనక, అయినందుకు నీ చుట్టూ ఉన్న లోకము, నిన్ను చూస్తున్న లోకానికి వారి ముందు నువ్వేమిటో అనేది చేయడానికి, వారికి తెలియజేయడానికే నువ్వు చేసే ఈ మంచి పనులు. మంచి పనులు చేస్తే నువ్వు ఇట్స్ వెరీ రాంగ్. అలాగనుకుంటే మనకంటే గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఎందుకంటే కోటీశ్వరులు ఉన్నారు. ఈ మంచి పనుల వల్ల ఇంకా కొన్ని మంచి పనులు ఈ ఏడవచ్చేమో తప్ప పాపము పోవడము కానీ, మనిషి క్షమించబడటం అనేది కానీ జరిగే పని కాదు. అంచేత పార్డన్ కెనాట్ బి పర్చేజ్. క్షమాపణ కొనుక్కుంటే వచ్చేది కాదండి. కొనుక్కుంటే వచ్చేది కాదనే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వాక్యాధారాలతో ప్రారంభించిన ఈ సంస్కరణ ఉద్యమం, రిఫర్మేషన్. కాబట్టి పార్డన్ కెనాట్ బి పర్చేజ్. It should only be accepted, that's all, and bow down, and one has to be spellbound before his wounded feet. ఇంతకంటే ఎక్కువ సంగతులు రక్షణ గురించి చెప్పేది లేదు. ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏమంటే, అన్యుల యూదుల మధ్య ఆ వ్యత్యాసమును దేవుడు ఎలాగ బ్యాలెన్స్ చేసుకొచ్చాడు అని చెప్పడంలో, ఆ చెప్పడానికి పౌలు గారికి భాష, పౌలంతటి వాడికి ఏమి వర్ణించాలో తెలియక ఈ మాటతో చెప్పి ఆయన సరిపెట్టుకున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పును శోధింపని ఎంతో అసఖ్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యము. His ways and his judgments and his wisdom, all these are unfathomable, inscrutable, inestimable, immeasurable, incalculated. ఎవరు లెక్కించడానికి, శోధించడానికి అసలు ఇట్ కెనాట్ బి సెర్చబుల్. ఎందుకని చేసిన వాడు దైవము, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ది ఆల్ మైటీ గాడ్, హూ ఈస్ ది ఓమ్నిషియంట్ అండ్ ది ఓమ్ని ప్రజెంట్ అండ్ ది ఓమ్నిపోటెంట్. ఆయన పనిచేసిన పనిని మనుషుడు అల్పుడు, మితులకు లోనైన వాడు, మృణమయ జీవి, వీడు ఆలోచించేడు ముందు ఇది ఫలానని చెప్పడానికి మనిషి జ్ఞానం ఎంత, వీడి స్థాయి ఏంటి అని పౌలు గారు అంతటోడే అవాక్ అయిపోయి ఈ మాటలు చెప్పి ఇక్కడతో ఆగిపోయాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాడు. ఏమంటే, ప్రభువు మనస్సును ఎరిగిన వాడు, హూ నోస్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసు ఎవరికి తెలిసింది? ఆయన మనసులో ఏముందో ఎవడన్నా చూడగలిగిన శక్తి ఉందా మనిషికి? ఒకసారి ఆలోచించి, నేను చంద్రమండలికి వెళ్ళాను, సూర్యమండలికి వెళ్ళాను,
నేను జెనెటిక్ ఇంజనీరింగ్ చేశాను, వైరాలజీ నాకు తెలుసు, ఏ వైరస్ ఎలా పడుతుంది ఇవన్నీ తెలియవచ్చు. యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ గాడ్. ఒకడు దేవుని సమీపించాలన్నా, దేవునితో సంప్రదించాలన్నా, దేవునిని నువ్వు కనుగొనాలన్నా, ది ఓన్లీ సోర్స్ ఈజ్ ది ఓన్లీ సేవియర్ నేమ్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చూస్తే ఒకడు దేవుని చూసినట్టు, ఎందుకంటే ఆయన దేవుడై వచ్చినవాడు. సంగతి ఆయన చూడటం నేర్చుకుంటే దేవుడై వచ్చినవాడు అనేది ఈ అవగాహన నీకు తర్వాత ఆత్మదేవుడు నీకు కలిగిస్తాడు. ది ప్రాబ్లమ్ ఈజ్ నువ్వు ఫస్ట్ ఆయన వైపు చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. బిడ్డ, ఇటువంటి గంభీరమైన సంగతుల్లో మనము వీటన్నిటికీ ఎవరు చేశారంట? ఇవన్నీ మనిషి కొరకు ఇవన్నీ ఎవరు చేశారు? ఎవరో చేయలేదు. ఆయనకి ఎవడో సహకారి లేడు, ఎవరి ఆలోచనపై ఆయన పనిచేయలేడు. ఆ మాటకు వస్తే మరి ప్రవక్త అయిన యెషయా గారు ఈయన దేవదేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని ఆయన వర్ణిస్తూ ఈ మాట చెప్తాడు. చూద్దామా? 40వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలిగి చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ఇలా ప్రశ్నల వర్షం ప్రవక్త దేవుని సన్నిధిలో ఉండి పలుకుతుంటే ప్రపంచం దగ్గర జవాబు ఉందా? లేదు కదా, జవాబు లేదు. గనక ఇవన్నీ నీ కొరకు ఎవరు చేశారు, ఎందుకు చేశారంటే ఇవన్నీ కూడా ద మెర్సీ దట్ డ్వెల్ట్ ఇన్ హిమ్. కనికరం, ఆయన ఎందువల్ల కనికరమే. His very mercy was embodied in the person of the Lord Jesus Christ. ఆ పర్సన్, ఆ మెర్సీ, ఆ కనికరమే ఆయన లోకమునకు అరుదించి కృపామయుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు రావడం జరిగింది. ఇంతకీ కనికరం అంటే ఏంటి? వాట్ ఈస్ మెర్సీ? మెర్సీ ఈజ్ an active desire to remove అంటే శక్తివంతమైన an active desire that removes the distress in the person, in the multitudes, in the situation in front of us. దేవుని ఎదుట ఉన్న వ్యక్తిలో కానీ, స్థితిగతుల్లో కానీ, సమూహంలో కానీ, వారి దుఃఖానికి, వారి దౌర్భాగ్యానికి ఏది కారణమో దాన్ని తీసేయటం. an active desire to remove the cause of distress. ఈ పని రోమా సంఘంలో ఉన్న మరి ఆ సంఘ సభ్యులైన అన్యులైన విశ్వాసులు, ఇశ్రాయేలీయులైన విశ్వాసులు ఈ మధ్యలో వారికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రభు చేసిన ఈ పని చూసినప్పుడు పౌలు గారు ఆశ్చర్యానికి అవధులు లేవు. దేవుని ప్రియులారా,
ఇది పత్రిక వాక్య భాగము. ఇక్కడ ఎలాగైతే విన్నామో మనం సువార్తలో కూడా ఒక ఆయన మనకు తరచు వింటున్నాము. అందరికీ తెలుసు ఈయన పేరు ఏమిటది? నికోదేము. నికోదేము అనే ఈ పేరులో ఆయన పేరు, వారి తల్లిదండ్రులు పెట్టిన పేరే ఆయన వ్యక్తిత్వాన్ని అది రుజువు కావాలి, కానీ అది రుజువు కావట్లేదు. ఎందుకంటే హీఈస్ అవుట్ సైడ్ క్రైస్ట్. క్రీస్తుకు వెలపలే ఉండి ఇతడి జీవితం అంతా జీవించేసాడు. విషయం ఏమంటే నికోదేమంటే ఒక ప్రిపోజిషను ఒక నౌన్ అన్నమాట, రెండు కలయిక ఈయన పేరు ఏర్పడింది. అది ఏమంటే నికే అండ్ డామస్. నికే అంటే టు కాంకర్, డామస్ అంటే అది పీపుల్. హీ హూ కాంకర్స్ ది పీపుల్, ప్రజలను జయించిన వాడు. అంటే ఏంటి? జయశీలేని. అతడు యొక్క శీలము జయము, జయించడమే ఆయన క్యారెక్టర్ అనేది ఆ పేరుకి అర్థం. ఇతడు మరి ధర్మశాస్త్రోపదేశకుడు, యూదుల అధికారి, చాలా స్టేటస్ కలిగిన వ్యక్తి. ఇతడు రాత్రిపూట వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఇష్యూ అడిగాడు. ఇష్యూ ఏమి కాదు, అతని మనసులో మాట అతడు డైరెక్ట్గా అతను చెప్పట్లేదు, కానీ మనిషిని సృజించి మనసు ఇచ్చిన దేవాతి దేవునికి మనసులను మరుగు చేస్తే ఆయన కనుగోలేడా? అతని ప్రాబ్లం ఏమంటే దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందా, ఈ రోమియుల పరిపాలన నుంచి మేము ఎప్పుడు తప్పుకుంటామా, మా నుంచి ఇది ఎప్పుడు తీసివేయబడుతుందా అనేది ఒకటి. రెండవదిగా ఈయన చూస్తుంటే ఈ కుర్రాడు శాస్త్రులైన మావలే, పరిశీలైన మావలే, మరి ఏ సెమినరీలో ఏ థియలాజికల్ కాలేజెస్లో చదివిన రకం కాదు. అని ఇతను మాట్లాడుతుంటే ఇతని బోధలో అధికారం ఉంది, ఇది చూస్తుంటే దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే ఉంది అని అతను మనసులో ఒప్పించబడ్డాడు. విత్ ఆల్ హిస్ విజ్డమ్ he was convinced he is from God and from heaven. దేవుని నుండి వచ్చిన వాడు అని ఎరిగి అడుగుతున్నాడు. సార్, మీరు దేవుని నుంచి వచ్చిన బోధకులే, మేము రబ్బీలమే, కానీ మీరు రబ్బీ, కానీ మీరు డిఫరెంట్ టైప్, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అని ఒప్పుకుంటూ, మరి నువ్వు చేస్తున్న నీ బోధ కానీ నీవు చేసే క్రియలు కానీ ఎవడు చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నువ్వు దేవుని నుంచి వచ్చావు అనేది నాకు స్పష్టమైంది అని అన్నప్పుడు యాక్చువల్గా యేసయ్య చెప్పిన మాట ఏమంటే, అవునయ్యా నేను అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చానని చెప్పాలి, కానీ ఆయన అలా చెప్పలే. ఇతని హృదయంలో లేక ఆత్మలో ఆరాటపడుతున్న ఆరాటం ఎరిగిన దేవుడు కనుక దానికి డైరెక్ట్ అవుతున్నాడు యేసు ప్రభు. ఇతడు నోటితో చెప్పిన దానికి ఆయన దాన్ని తర్వాత దాన్ని తీసుకుంటాడు. ఏమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మించేది కానీ పరలోక రాజ్యం చూడలేడు అంటాడు. చూచుట బిబ్లికల్ యూసేజ్లో టు సీ ఈజ్ టు ఎంటర్, టు లూజ్ ఈజ్ టు గెయిన్, టు డై ఈజ్ టు లివ్. ఇలాంటి పరిభాష ఉన్నది. ఇది దేవుడు యేసు స్వామి నోటే ఉద్భవించిన సంగతులు గనక దేవుని ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమంటే, ఒకడు పరలోకంలోకి వెళ్ళడం అంటే చూడడం వెళ్ళడం, ప్రవేశించాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి. ఆ కొత్తగా జన్మించని సంగతి ఇతనికి అర్థం కాదు. అడుగుది, ముసలివాడైన వాడు మళ్ళీ రెండవ మరి ఎలా పుడతాడండి అని మనం చదువుకున్న భాగం ఇది. ఇక్కడ అతడు లిటరల్గా ఆలోచిస్తున్నాడు తప్ప అతను ఆందోళనలో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, వద్దయ్యా, నేను భూ సంబంధమైన విషయాలు చెప్తుంటేనే నీకు అర్థం అవట్లేదు, పరలోక సంబంధాలు చెప్తే ఏం అర్థమవుతుందని ప్రభు అక్కడికే అతన్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలు బోధకుడు కాదా, నువ్వు ఇదేంటో నీకు తెలియదా అని అడుగుతున్నాడు. ఇవి ఎలా సాధ్యమంటే గాలి
తనకి ఇష్టమైన చోట విసురునయ్యా అని చెబుతూ గాలిని ఆయన ముందు తీసుకొచ్చాడు. ఎగ్జాంపుల్ మూల భాషల్లో రువా లేక పునోమా, ఆత్మకి ఏ మాట ఉండదు. గాలి అంటే కనిపించదు, ఇట్ కెన్ బి సెన్స్డ్, దాన్ని మనం గ్రహించవచ్చు కానీ కనిపించదు. ఆత్మ కార్యములు మనం చూస్తామే కానీ ఆత్మను మనం చూడలేము. ఇవన్నీ కూడా యేసయ్య అక్కడ చెప్పాడు. మీకు ఇప్పుడు ఇవన్నీ పూర్తి స్థాయిలో వివరించడం ఇది సమయం కాదు గనక దేవుని కార్యాలను బట్టి దేవుడు, శరీరమును బట్టి శరీర కార్యములు, ఆత్మను బట్టి ఆత్మకార్యములు. శరీరము నుండి పుట్టేది శరీరము, ఆత్మ నుండి పుట్టేది ఆత్మ. గనక ఈ సంగతులు వింటున్న నికోదేముకి చాలా ఆలోచనల్లోకి మునిగిపోయాడు. ఇది ఎలా సాధ్యమంటే సాధ్యమని ప్రభు చెప్తున్నాడు. ఒకటి నీటి మూలముగా జన్మించాలి, ఆత్మకు జన్మించాలి. నీరు వాక్యము వలన, వాక్యోదకము, నీరు జలమైన వాక్యమే జలమై. ఎందుకంటే యాకోబు పత్రిక 1:18 ఆయన తన సత్యవాక్యము వలన మనలను కనెను అని అంటాడు. వాక్యము వలన ఒకడు ఒకడు తిరిగి జన్మించు. వాక్యం వెళ్ళాలి అతని దగ్గరికి. ఆ వాక్యము క్రీస్తుని గురించిన వాక్యం, క్రీస్తు చేసిన రక్షణ కార్యము, మొదలైన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు బోధకులలో ఉంచి బోధ చేయిస్తూ ఉంటాడు. అంచేత ఇక్కడ ది ఆపరేషన్ ఆఫ్ బోత్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ అండ్ హీలింగ్ అండ్ రిసీవింగ్, ఇవన్నీ కూడా ఇవి పరిశుద్ధాత్ముని యొక్క చేత యాంకర్ చేయబడుతూ ఉంటాయి. ఎందుకంటే రక్షణ అనేది సిద్ధపరిచిన వాడు యేసు. సిద్ధపరచబడాలి అనేది తండ్రి సంకల్పం. పరిశుద్ధాత్ముడు ఆ సిద్ధపరచబడిన రక్షణ నీ కొరకే, అది నీదే, నువ్వు వెళ్ళి తీసుకొని మనల్ని ప్రాంప్ట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు వైల్ హియరింగ్ ది ప్రీచింగ్. కనుక ఈ సంగతులు జరగాలని ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, తిరిగి జన్మ, ఈ మాటకి తిరిగి మళ్ళా నాట్ రీబయోలాజికల్ డెత్, మళ్ళీ మరోసారి శరీర రీతిగా పుడతాం కాదు. ఏ బర్త్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి పుట్టాలి. తిరిగి జన్మ అంటే పైనుంచి పుట్టాలి. ఇవన్నీ ఎవడు సాధ్యమంటే ప్రభు చెప్తున్నాడు. ఎవడు పరలోకం నుండి దిగి వచ్చాడో అతనికే మళ్ళీ తిరిగి వెళ్ళగలడు, కానీ అనుకున్నవాడు అయినవాడల్లా వెళ్ళలేడు పరలోకానికి అన్నట్టుగా ప్రభు చివరి వాక్యాలు చెప్తూ ఉంటాడు. ఇది మీకు ఎంత కూడా దీనికి డెమో చేయడానికి మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలా ఎత్తాడు, అలాగే మనుషు కుమారుడు కూడా పైకెత్తబడతాడు. ఆ దినాలు మీకు ఈ విషయాన్ని సాధ్యపడుతుంది. అంటే తిరిగి జన్మ కార్యక్రమము అక్కడ చూడడంలో, యేసుని సిలువలోని యేసుని చూడడంలో మనిషికి సంభవించినప్పుడు అతడు తిరిగి జన్మ అనేది ప్రభు ఆయన తన విశేషమైన కృపను బట్టి, విశేషమైన కనికరమును బట్టి ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను మీకు చదువుతున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. సో హిజ్ మర్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఆయన కనికరము లేకపోతే మనిషి తిరిగి జన్మించలేడు. రోజు చర్చికి వస్తే రాదు, రోజు గ్రంథం
చదివితే వస్తుందని రాదండి. తిరిగి జన్మ అలా రాదు. బాప్తిసం పొందితే నో. మరి దేనివల్ల వస్తుంది? తన విశేషమైన కనికరము. ఎప్పుడు ఈ రక్షణ ప్రణాళికలో యేసు స్వామి చేసిన రక్షణ కార్యమును ఒకడు విశ్వసించిన దానిని తాను స్వీకరించాలి. A confession from his lips and an acceptance in his heart. అంతరంగమందు అతడు విశ్వసించిన దానిని బాహ్యమందు అతడు ఒప్పుకున్నప్పుడు ఇది రక్షణ. ఒప్పుకోవడం అంటే ఎంజాయ్ చేస్తున్నావు. ఓ మంచి భోజనం గురించి నువ్వు విన్న భోజనం దగ్గరకు వచ్చింది, నువ్వు యాక్సెప్ట్ చేసేస్తేనే దాని ముందు కూర్చొని తింటావు. తినడం అంటే యువర్ కన్ఫెసింగ్, నువ్వు తింటున్నావు. తిన్న తర్వాత నేను తినలేదని నువ్వు అంటావా? అనలేవు, ఎందుకంటే యు హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. రక్షణ కూడా ప్రభువు చేసిన నిత్య పారమార్థికమైన విందు. ఆ విందుకు నేను పిలుస్తున్న దేవుడు. విందులో పార్టిసిపేట్ చేసి నువ్వు తిని తీరిన తర్వాత నువ్వు ఆశ్చర్యపోతావు, ఇటువంటి విందు ఎప్పుడు నేను చేయలేకపోయాను అని అంటావు. అటువంటిది ఆ తిన్నదాని యొక్క అనుభవంలో నువ్వు ఎలాగా తన్మయత్వం చెందుతున్నావు, దాట్స్ కాల్డ్ కన్ఫెషన్. అది ఒప్పుకో. ఈ సంగతి నికోదేముకి అర్థం అవ్వట్లే. ఇవాళ నికోదేముల సంఘంలో చాలామంది ఉన్నారు, అందుకనే వారికి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ సేవకుల్లో కూడా ఉన్నారు. బై ప్రొఫెషన్ దే మే ప్రీచింగ్, నాట్ దట్. ఇట్స్ నాట్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంట్స్. నువ్వు అనుభవించాక చెప్పాలి. యు ఫస్ట్ టేస్ట్ అండ్ దెన్ గివ్ టెస్టిమనీ. టేస్ట్ లేకుండా హౌ కెన్ యూ గివ్ ద టెస్టిమనీ? యూ కెనాట్. అందుకని ఒకడు ఆవశ్యకంగా చెయ్యాలి. మన కీర్తన పుస్తకాల్లో 269వ కీర్తనలో ఒక చరణం జ్ఞాపకం వస్తుంది. గొప్ప చరణం. భక్తులు ఇలాగా రాస్తున్నారు. 269. దురితములచే భరితులయ్యడు నరులపై నీ కరుణ చూపి. దురితములచే భరితులయ్యడు నరులపై నీ కరుణ చూపి. గురుతరం బగుమారు పుట్టుక వరము కుమ్మరించుమని అడుగుచున్నా ఓ దేవా, కడుదయనుగావా. జడుగులామైనా మేము నిన్ అడుగుటకునే బిడియామందము. అడుగుడి మీకిడియదనంచు ఆనతిచ్చిన వాగ్దానముగని. అడుగుచున్నామో దేవా, కడుదయనుగావా. గురుతరంబగు మారు పుట్టుక, a highly essential event అన్నమాట, without which one cannot enter into heaven. ఏంటిది? మారు పుట్టుక, తిరిగి బోర్న్ అగైన్. అసలు ఈ మాటగా అరమిక్ భాషలో ఏం రాయబడిందంటే, ఒకడు తిరిగి జన్మించాలంటే ఆదాముని దేవుడు ఎలాగ చేశాడో అలాగ ఆదాము ఎలా పుట్టాడో అలా పుట్టగలిగి ఉండాలి. విచ్ మీన్స్
అర్థం ఏంటి? దేవుని స్వహస్తాలతో ఒక బొమ్మను చేశాడు. బొమ్మలో ఆయన ఊదాడు. తన ఊపిరి ఊదగా ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. అంటే వన్ మస్ట్ బి బ్రీత్డ్ బై గాడ్ ఇన్ హిజ్ నాస్టిల్స్. అతడు దేవుని ఊపిరిని పొందినప్పుడు జీవిస్తాడు. అలాగే పాపి అయిన మనుషుడు నూతన వ్యక్తిగా ఎలా మాట్లాడంటే, పరిశుద్ధాత్మ ఇతనిలోకి వెళ్ళి దేవుని ఆత్మ నాడు ఏదేనులో ఆదామును చేసినప్పుడు ఎలాగే దేవుడు ఊదాడో ఆయన ఊపిరి, ఇప్పుడు దేవుని ఊపిరి ఉంటే పరిశుద్ధాత్ముడు మనుషుల్లో ఆయన ఊదాడు. మీరు పెంతుకొస్తున్నాడు కూడా చూడండి, ఆయన ఊది వారి మీద ఏమంటే మీరు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు ఆయన. అందుకని రోజు సంఘానికి వస్తే మనము తిరిగి జన్మించినట్టే కాదు, ఆఫరెన్స్ ఇస్తే తిరిగి జన్మించినట్టే కాదు, ఇవేమీ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ది ఎంట్రీ ఇంటూ ద లార్డ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యమునకు రాజ్య ప్రవేశం చేయడమే ఇక్కడ నూతన జన్మ తప్ప మిగిలిన అంశాలేమి కాదు. ఇంతకీ నూతన జన్మ గురించిన విషయం ఏమిటి? ఇక్కడ 3 ప్రధాన విషయాలు మీకు చెప్పాలి. నూతన జన్మ అంటే ఏమంటే, న్యూ బర్త్ వల్ల కలిగేమేమంటే, నీకు ఒక దేవుని కుటుంబంతో సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రాం ఏ వ్యక్తిలో జరుగుతుందంటే, యేసు నీ కొరకు మరణించాడని. ఇది అప్పచెప్పడం కాదు, అపోస్తల విశ్వాస ప్రమాణంలాగా గబ మనకు దాన్ని రిసైట్ చేయడం కాదు, పరలోక ప్రార్థన చెప్పినట్టుగా రిసైట్ చేయడం కాదండి. విత్ ఆల్ అవర్ కాన్షియస్నెస్ మనము దానిని ఎంజాయ్ చేస్తూ వాస్తవానికి వెళ్ళి మనము దాన్ని నోటీస్ చేయాలి. వీ హ్యావ్ టు నోటీస్ విత్ అవర్ ఇన్నర్ ఐ. మనోనేత్రాలు తెరవబడి ఆయన చేసిన రక్షణ కార్యమును మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, అవగాహన చేసుకుంటామో, అప్పుడు దేవుని కుటుంబంతో మనకి సంబంధం ఏర్పడి ఎలాగంటే మనకి మెంబర్షిప్ వస్తుంది ఆ కుటుంబంలో. ఆ పర్యంతం మనకి ఇక్కడ భూలోకంలో సంఘంలో మెంబర్షిప్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, దీనివల్ల ఏమీ కాదు. మన శుభాభిశుభములు అశుభంలోనూ శుభంలోనూ మనకి ఒక అండ ఉందని సంఘాన్ని చూసి సాటిస్ఫై అవ్వడం తప్ప ఇది నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. మొదట యువర్ మెంబర్షిప్ ఇన్ టు ది గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబంలోకి నీ సభ్యత్వం రావడానికి చూసుకో, తర్వాత సంఘ సభ్యత్వం. కానీ మనకేమి దీనికి రివర్స్ అవుతుంది. కారణం ఏమంటే, ఈ ప్రోగ్రాం జరిగించాలనే ఆలోచన దైవజనులకు భారము కలిగిన వారు అక్కడక్కడ ఉన్నారు తప్ప అన్ని చోట్ల లేదు. దయతో నేను మన్నించండి ఇలా అన్నందుకు. ఎందుకంటే లేకపోతే 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయి కూడా స్టిల్ మనం ఇంకా ఏనాడు వాక్యం తెలియని వాళ్ళ అయోమయంగా ఉన్నామంటే ఇట్ షోస్ అవర్ ఇగ్నోరెన్స్. ఇది మన అజ్ఞానం. దయతో ప్రభు సన్నిధిలో అడుగుతాం. కాబట్టి మొదటి ప్రివిలేజ్ ఏమంటే, ఎవరైతే ఈ నూతన జన్మ కార్యక్రమంలో వారు ఆత్మలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు, అంటే ఆయన తన విశేషమైన కనికరము చొప్పున చేసి పెట్టిన రక్షణ కార్యాన్ని ఎవరు స్వీకరించి ఒప్పించబడి ఆయనకి అటాచ్ అవుతారో వాళ్ళకి కలిగే ప్రివిలేజ్లో మొట్టమొదటిది దేవ కుటుంబంలో వాళ్ళు సభ్యులు అవుతారు. సభ్యులు అయిన తర్వాత వాళ్ళకి జరిగేది ఏమంటే, సభ్యులు అవుతారు. అయ్యాక రెండవదిగా వారికి నూతనమైన జ్ఞానోదయం కలుగుతారు. అంటే అర్థం ఏంటి?
వాళ్ళ పెర్స్పెక్టివ్ టోటల్గా మారిపోతుంది అనమాట. అంతకు మునుపు బైబిల్ చదువుతారు, తిరిగి జన్మించక మునుపు చదివే చదువు ఉన్నది, అప్పుడు అర్థం వేరు. తిరిగి జన్మించిన తర్వాత నువ్వు చదువుతున్న గ్రంథ పఠన దానికి ఒక నూతనమైన కోణంలో నీకు అర్థమవుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, నీవు ఒకేసారి భూలోకమందు పరలోకమందును నీకు సభ్యత్వం, నీ సిటిజన్షిప్ రెండు చోట్ల ఒకేసారి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నంతసేపునేమో నీ హెవెన్లీ సిటిజన్షిప్ నీకు అష్యూరెన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఇక్కడ పొందిన చర్చ్ మెంబర్షిప్ ఇవన్నీ నీ వెనక నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇక్కడ నీవేమో సిటిజన్షిప్ హెవెన్లో దేవుని రాజ్యంలో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు. బిడ్డ ఆలోచించి తర్వాత ఈ నూతన జన్మ వలన జరిగిన సంగతి ఏమంటే మనకి ప్రతీది కూడా కొత్తదనము. మనకి అంతకు మునుపు పొందని లేదు. ఇప్పుడు యేసునందు కలిగిన కొత్తదనానికి అది పాతబడిపోతాం అంటూ ఉండదు. ఇట్ ఈజ్ ఎవర్ న్యూ. అందుకని 5:17 రెండవ కొరింథీ పత్రికల్లో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అతడు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు గారు ఆ బ్యాచ్ అపోస్తలులు అందరూ ఈ శతాబ్దాల వెంబడి ఎంతమంది అయితే రక్షింపబడుతూ ఉన్నారో, ఎంతమంది తిరిగి జన్మిస్తూ ఉన్నారో, వీళ్ళందరిలో కలిగిన స్థితిగతులు అవి ఎప్పటికీ నూతనమైనవి. పాతది అనేది లేదు ఇక. అందుకని సమస్తము కొత్త వాయుని అంటాడు. పాతవి గతించను, సమస్తము కొత్త వాయుని అనే భాగం ప్రకటన గ్రంథంలో చూస్తాం. మనం కొరింథీ పత్రికలో చూస్తాం. దేవుని బిడ్డలు ఆలోచించి. కాబట్టి నూతన జన్మ యొక్క ప్రాశస్యం ఏమంటే నీవు దేవుని కుటుంబంలో సభ్యుడు కావడానికి ఇదే ఒకే ఒక మార్గము. యు మస్ట్ బి బోర్న్ అగైన్. రెండో ప్రివిలేజ్, యూ విల్ గెట్ న్యూ పర్స్పెక్టివ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. మూడవదిగా, యూ కెన్ బి అట్ ఏ టైమ్ బోత్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ఇంకో సంగతి, ఆయన అంటే దేవుడి చేస్తున్న కార్యములో గురించిన అవగాహన ఇంతకు మునుపు నీకు ఉండదు. నువ్వు తిరిగి జన్మించిన దగ్గర నుంచి కూడా పరలోకములో ఏమి జరుగుతుందో, ఏమి రివీల్ చేయబడుతుందో, ఈ విషయాల వరకు నువ్వు యూ కెన్ గ్రాస్ప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది హోల్ స్పిరిట్. ఇది నూతన జన్మ యొక్క రహస్యం. ఇది నీకు కలగాలని, ప్రతి ఒక్కరికి కలగాలని యేసయ్య చెప్పిన మాట. ఒకడు కొత్తగా జన్మించాలనే మాట చెప్పడంలో అర్థం అది. ఇది ఏదో సంఘం వాళ్ళది, ఇది మాది కాదు, ఇది మా బోధ కాదు అనుకునే వాళ్ళు, అది వాడు అజ్ఞానం. అది అలా అనుకోవడం తప్పది. ఒకడు దేవుని సొత్తు అవ్వాలంటే షుడ్ బి బోర్న్ అగైన్. ఇటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు తన మహాకనికరం, తన విశేషమైన కనికరం, సూపర్ అబండెంట్ మెర్సీ మనలో ఎవరి పట్ల వృధా కాకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ సత్యమందు ప్రతిష్ఠించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానంతో దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయ తలుపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.